హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సహస్ర స్పెషల్. ఇక నేనైతే ఫస్ట్ స్కై డైవింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేనైతే స్కై డైవింగ్ యొక్క ప్రైజెస్, ప్యాకేజెస్ అండ్ వీడియో ఫోటోగ్రఫీ అండ్ ఈ ప్రైజెస్ గురించి అయితే ఈ సెకండ్ వీడియో చేస్తున్నాను. సో స్కై డైవింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే కొంచెం యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మా ఇంటి దగ్గరలోనే ఇండోర్ స్కై డైవింగ్ అయితే ఉంది. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వాటిని చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. సో దట్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పేసి. బట్ నా ఎక్సైట్మెంట్ చూసేసి మా ఆయన అయితే అప్పుడే ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. సో అందుకని నా బర్త్డేకి అయితే ఇలా ప్లాన్ చేశారు అవుట్డోర్కి. సో అవుట్డోర్లో అయితే ఇంకెంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుందో అని చెప్పేసి. సో దట్ ఐఎమ్ ప్రైజింగ్ సో ఎలా ఉంది అని అంటే, సో మాకు May 1st నుంచి 12 వరకు మదర్స్ డే స్పెషల్ అని చెప్పేసి $60 అయితే ఆఫర్ పెట్టారు. సో దట్ నా బర్త్డే అందులో ఇంక్లూడ్ అయింది కాబట్టి మాకైతే $60 సేవ్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు టికెట్ బుక్ చేసుకోవాలి అంటే స్కై డైవింగ్కి వీకెండ్స్లో అయితే మనకు బిఫోర్ 24 hours ముందు బుక్ చేసిలో అయితేనేమో $20 అండ్ వీకెండ్స్లో అయితేనేమో $30 సేవ్ అవుతాయి. అండ్ దట్ మన ఇండియాలో లాగా అండ్ సమ్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సమ్ అమౌంట్ అనేది ఉంటుంది కదా, సో సర్వీసింగ్ వాళ్ళకి. సో సేమ్ అలాగే ఇక్కడ స్కై డైవింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక ఆఫర్ పెట్టారు. లైక్ ఎయిర్లైన్స్ వాళ్ళకి కానీ, హాస్పిటల్ సర్వీస్ వాళ్ళకి కానీ, ఇలా కొంతమంది ఎంప్లాయీస్ ఎప్పుడు వచ్చినా కూడా $239తో స్కై డైవ్ అనేది చేసుకోవచ్చు ఎనీ టైమ్ ఎవ్రీడే. ఈవెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు క్రెడిట్ కార్డ్ అండ్ క్యాష్ అయితే అలౌ చేస్తారు. ఈ స్కై డైవింగ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ డే మొత్తం దానికే స్పెండ్ చేయాలి. లైక్ మనం బిఫోరే ఎంటర్ అవ్వాలి, లైక్ 3 hours ముందు అక్కడికి రీచ్ అవ్వాలి సెంటర్ దగ్గరికి. అండ్ వాళ్ళు చెప్పే క్లాసెస్ అయితే ఒక 2 hours క్లాసెస్కి కానీ ఇలా టేకింగ్ టైం అనేది చాలా ఉంటుంది. మేము ఎక్కిన ఫ్లైట్లో అయితే ఒక 19 members వెళ్ళే ప్యాసింజర్ సీట్స్ అయితే ఉన్నాయి. బట్ ఒక పైలట్ అండ్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ ప్యాసింజర్స్తో పాటు ఒక 11 members అయితే మేము వెళ్ళాము. ఇక్కడ నేనైతే ఆఫ్టర్ ల్యాండింగ్ తర్వాత అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో మీకు నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి. సో దట్ మేము అక్కడ 14,000 feet అయితే వెళ్ళిన తర్వాత ఇంకా 125 miles/hour ఫ్రీ ఫాల్ అనేది జరిగింది. 6,000 feetకి వచ్చిన తర్వాత పారాచూట్ పుల్లింగ్ అనేది ఉన్నది. సో అప్పుడు నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. సో దట్ $2 మొత్తం నేను ఎట్ టైంలో అలా చూస్తూ ఉండిపోయాను. ఇట్ వాజ్ అమేజింగ్. మోస్ట్లీ నేనైతే ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ కంపల్సరీ మనం స్కై డైవ్ చేసేటప్పుడు అయితే నార్మల్గా పర్సన్స్ చూస్తాము, లైక్ వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ వేసుకుంటారు కదా. సో దట్ అదైతే అవాయిడ్ చేయండి. బికాజ్ మనకు వీళ్ళు ఇచ్చే జంప్ షూట్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలి. ల్యాండ్ అయ్యేటప్పుడు మనకి ఇలా గ్రాస్ మీద ల్యాండ్ అవుతాం కదా, అప్పుడు మనకి ఏమవుతుంది అంటే మన బాడీకి ఏమైనా ర్యాషెస్ కానీ, మన క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా, లైక్ మనం వేసుకున్న వాటి డ్యామేజ్ అవ్వకుండా అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో మనకి చూడడానికి కొంచెం గుడ్ లుకింగ్ కూడా ఉంటుంది కదా. సో ఫోటోగ్రఫీ కానీ, వీడియోస్ కానీ. సో అందుకని మనమైతే కంపల్సరీ జంప్ షూట్ అనేది వేసుకోవాలి. మనకైతే ల్యాండింగ్లో అప్పుడైతే మనం నీస్ అనేది అప్ చేస్తూ లెగ్స్ని అయితే మనం స్ట్రైట్గా పెట్టి అలా లెగ్స్ అప్ చేసుకుంటూ ల్యాండ్ అవ్వాలి. సో దట్ అది కేర్ఫుల్గా చేయాలి. లేదంటే మనకు చాలా డ్యామేజెస్ లైక్ బాడీలో లెగ్స్ దగ్గర కొన్ని క్రాషెస్ లాంటివి వస్తాయి కదా. సో దట్ వాటిని అవాయిడ్ చేయొచ్చు. ఎప్పుడైతే డైవ్ చేయడానికి రెడీ అయిపోతామో డ్రెస్తో పాటు, సో మనం అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కడంతో ఎంత కేర్ఫుల్గా ఉంటామో, సో ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా అంతే కేర్ఫుల్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకొని మరీ ల్యాండ్ అవ్వాలి. సో దట్ అన్నీ అంటే లైక్ మనం ఆల్రెడీ స్కై డైవ్ చేస్తున్నాం కదా, సో మనకు ఆల్రెడీ ఇన్స్ట్రక్టర్ ఉంటారు. సో తనే చూసుకుంటాడు అని మాత్రం అనుకోవద్దు. సో ఫ్రీ ఫాల్ అప్పుడు కానీ, ల్యాండింగ్ అప్పుడు కానీ వాళ్ళు చెప్పే బిఫోర్ క్లాసెస్ అయితే చెప్తారు కదా. సో కాళ్ళ పొజిషన్, లెగ్స్, నీస్ ఎలా చేయాలి అని చెప్పేసి మనకు ఎక్కాలన్నా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తెలిసి ఉండాలి, దిగాలన్నా కూడా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి, తెలిసి ఉండాలి. ఈ స్కై డైవ్కి మన కెమెరాస్ ఏమైనా యూజ్ చేయొచ్చా అంటే బిఫోర్ స్కై డైవింగ్కి, ఆఫ్టర్ స్కై డైవింగ్కి అయితే యూజ్ చేయొచ్చు. బట్ వైల్ మనం ఎప్పుడైతే స్కై డైవ్ చేసే టైంలో మాత్రం అస్సలు అలౌ చేయరు. బికాజ్ మనం హ్యాండిల్ చేయలేం కదా, లైక్ కెమెరాని పట్టుకోవడం కానీ, వీడియోస్, ఫొటోస్ అండ్ అలాంటివన్నీ చేయలేం కాబట్టి. సో దే కెన్ ప్రొవైడ్ సమ్ ప్యాకేజెస్, లైక్ 3 packages అయితే అవైలబుల్గా పెట్టారు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ అని సెల్ఫ్గా, అండ్ సెకండ్ వన్ ప్రో ఫొటోస్ అండ్ వీడియోస్ అని, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అల్టిమేటెడ్ ఫోటోగ్రఫీ అని. సెకండ్ ప్యాకేజ్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా. సో ఆఫ్టర్ స్కై డైవ్ తర్వాత వాళ్ళు మన వీడియోస్ అండ్ ఫొటోస్ని అయితే మనకు నచ్చిన మ్యూజిక్లో అయితే యాడ్ చేసి మనకు ఇలా పెన్ డ్రైవ్ రూపంలో అయితే మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారు.
అండ్ మనమైతే ఈ స్కై డైవింగ్కి రావాలనుకుంటాం కదా, సో సింగిల్గా అయితే రాలేము. సో ఫ్రెండ్స్ను, ఫ్యామిలీస్ను, ఇంకా మనతో పాటు ఉన్న మన చిల్డ్రన్స్ను, పెట్స్ను ఇలా తీసుకొచ్చుకుంటాం కదా. సో అలా తెచ్చుకుంటే ఓకే, బట్ వీళ్ళు మాత్రం అస్సలు టేకేట్ చేయరు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. వీళ్ళకైతే మనమే రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని పెట్టి మనం స్కై డైవింగ్కి అయితే వెళ్ళాలి. సో అండ్ ఇక్కడ 120 acres ల్యాండ్లో అయితే ఇది డిజైన్ చేసి ఉంది కదా. సో చాలా స్పేస్ ఉంటుంది. సో మనతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లైక్ వాళ్ళు కూర్చొని మ్యాగజైన్స్ చదువుకోవచ్చు, లైక్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక మన స్కై డైవింగ్ తర్వాత మనం అమేజింగ్గా అంటే కొంచెం ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి అబ్బా ఇంకొకసారి చేస్తే బాగుంటుంది అని ఫీల్ అయ్యే వాళ్ళకైతే ఇంకొక ఆఫర్ ఉంది. సో అదే రోజు అదే నెక్స్ట్ డైవ్కి అయితే ఒక $99తో మనం ఈజీగా స్కై డైవ్ చేసుకోవచ్చు. యా, ఇక ఇంతేనండి. సో నేనైతే స్కై డైవ్ చేసే వాళ్ళకి ప్రైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి స్పెషల్గా ఈ వీడియో చేశాను. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.